అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన పోలంపల్లి సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి. చేగుంట మండలో పొలంపల్లి గ్రామ శివారులో మెదక్ చేగుంట వెళ్లే రహదారి పక్కన గుర్తుతెలియని ఒక వ్యక్తి మృతి దేహాన్ని గమనించిన గ్రామ ప్రజలు సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి, చేగుంట ఎస్ఐ చైతన్య రెడ్డి దృష్టికి తెలుపగా మృతి దేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సుమారు 4 రోజుల నుండి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అనాథ మృతదేహంగా గుర్తించి ఎస్ఐ చైతన్య రెడ్డి, పొలంపల్లి సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని మండల ఉన్నత అధికారులు ఎస్ఐ తెలిపారు. సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి అనాథ మృతదేహానికి తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం పొలంపల్లి గ్రామ శివారులో వైకుంఠ ద్వారంలో అంత్యక్రియలు జరిపించారు. పట్టుకో ఇట్లా పట్టుకో ఉండదా ఈరోజు సుమారు 4 రోజులు అంటే 2 తారీఖు 3వ నెల ఉదయం 10 గంటల సమయంలో మెదక్ జిల్లా చేగుంట మండల్ పొలంపల్లి గ్రామ శివారులో మెదక్ చేగుంట వెళ్ళే హైవే పైన ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఆ చుట్టుపక్కల వెళ్ళేవారు కొందరు మా గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకురావడం జరిగింది. స్థానిక ఎస్ఐ చైతన్య రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అనంతరం వారు పోలీసులు వచ్చి ఇక్కడికి శివారుకి వచ్చి అక్కడ పడి ఉన్న డెడ్ బాడీని చూసి అక్కడ పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సుమారు 4 రోజుల పాటు అన్ని రంగాల దర్యాప్తు చేసి ఈరోజు అనాథ శవమని గుర్తించి మండల ఉన్నతాధికారులు స్థానిక ఎస్ఐ గారు సర్పంచ్ గారికి ఆదేశాలు ఇచ్చి తమరి ద్వారా పోస్టుమార్టం నిర్ణయించి మా గ్రామ శివారులో వైకుంఠ ద్వారం దగ్గర అతన్ని అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈయన అంత్యక్రియలకు ఈయనకు గుర్తింపడం మనకు తేలిన సందర్భంలో ఏంటంటే ఆయన ఇంతవరకు కూడా ఎలాంటి ఆధార్ కార్డు కానీ ఒక సెల్ ఫోన్ కానీ లేదు. కాబట్టి భిక్షాటం చేసిండా లేకపోతే చుట్టుపక్కల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి, ఎక్కడికో భారతదేశంలో ఏ పౌరుడైనా వచ్చి ఇక్కడ కంపెనీలో పనిచేస్తున్నారు. కాబట్టి కంపెనీ యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైనా ఇక్కడి నుంచి కంపెనీల నుంచి తీసుకొస్తే మీ పనిగానే వెలగొట్టకండి, వాళ్ళు ఎక్కడ వాక్యాలు తీసుకొచ్చి అక్కడ సురక్షంగా పంపిస్తే వాళ్ళ ప్రాణం కూడా మీరు రక్షణగా ఉంటారని దయచేసి కంపెనీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఈ దురదృష్టము ఏ కన్న తల్లి కన్నదో తని ఇక్కడ వచ్చి కుక్క చావడం జరిగింది. ఇక్కడ మాకు బాధాకరంగా ఉన్నాము. మా గ్రామస్తులు పొలంపల్లి గ్రామస్తులు అందరము బాధ కన్నీటి మున్నిటిగా ఈరోజు అంత్యక్రియలు చేయడము
జరుగుతుందని ఈ సందర్భంగా కంపెనీ యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సంఘటన జరగకుండా అందరిపై బాధ్యత ఉందని అధికారులను కూడా ఈ రకమైన జరగకుండా ఈ చుట్టుపక్కల ఉన్న కంపెనీలకు కూడా మనం ఒక విధంగా విచారణ చేపడితే కూడా జరుగుతుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.